హలో ఫ్రెండ్స్, ఇవి మా రాయలసీమలో మేము ఎక్కువ వండుకుంటాం. దీన్ని కాంచిరకాయలు అంటారు అనమాట. ఇప్పుడు మేము దీన్ని ఎలా చేయాలో చూపిస్తాము. ఫస్ట్ అయితే మేము దీన్ని బాయిల్ చేసేసాము. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేస్తున్నాం, వడబోస్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మీకు దీన్ని చూస్తే అర్థమవుతుంది ఉడికిందా లేదా అని. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం వేడి చేసుకున్నాం నూనె. తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసాము. ఇప్పుడు పోపు సామాన్లు వేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు. సో అవి లైట్గా ఫ్రై అయ్యే వరకు చూద్దాం. సో వేయించుకోవాలన్నమాట. చిటపట వచ్చే వరకు వేయించాలి. ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎర్రగడ్డలు వేయాలన్నమాట. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ ఆనియన్స్ మొత్తం రెడ్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలన్నమాట. ఇలా వైట్ కలర్లో ఉండకూడదు. సో బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని. చూడండి, గోల్డెన్ కలర్లో మారుతున్నాయి ఇవి. ఇందులోకి కాంచరకాయలు యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు కాంచరకాయలు వేసిన తర్వాత ఎక్కువ కలపద్దు అనమాట. కలిపితే అదంతా మిక్స్ అయ్యి మెత్తగా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు. సో పైన లైట్గా కలుపుకోవాలి. చూడండి, ఇవి మగ్గిన తర్వాత మనం పప్పల పొడి వేసుకోవాలన్నమాట. పప్పల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మేము ఈ పప్పల పొడి తయారు చేసుకున్నాం అనమాట. రాయలసీమ మేము ఎక్కువ ఫ్రైలలో వేసుకుంటాం. ఇందులో మేము పప్పులు, కొబ్బరి, కారం పొడి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చు. లైట్గా ఉప్పు వేసుకోవచ్చు అనమాట. తెల్లవాయిలు ప్రతి ఫ్రైలోకి చాలా బాగుంటుంది అనమాట. సో కొందరికి కొన్ని కర్రీస్ తీయగా ఇష్టం కదా, అలాంటి వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. మా బావకు తీయగా ఇష్టం ఉండదు, అందుకే సపరేట్ తీసాను మా అక్క. సో మేము బెల్లం కలుపుకుంటాం అనమాట దీంట్లో. ఇప్పుడు జాగరీ పౌడర్, ఇందులో బెల్లం యాడ్ చేసాము. సో కొంచెం తీపు నచ్చే వాళ్ళకి బెల్లం వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో ఆ వేడికి కరుగుతుంది అనమాట. అందులోనే ఒక 2 to 3 minutes పెడితే కరుగుతుంది. అప్పుడు రెడీ టు ఈట్.